ఈ లూకాసు వార్త 7వ అధ్యాయం తెరిచిన వారు 18వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే, యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. అంతటా యోహాను, చాలు దేవునికి స్తోత్రం కలుగునుగా. యోహాను యేసు ప్రభు వారినే ఎందుకు అభ్యంతరపడ్డాడు, అసలు ఎందుకు శంకించాడు అన్నది మనకు పరిపూర్ణంగా తెలియాలంటే ఈరోజు మనకు కీ లాంటిది, మూల వచనం లేదా తాళపు చెవి లాంటిది ఏంటంటే 18వ వచనం. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియచేసిరి. అంతటా యోహాను, ఇది మనకు బాప్తిస్మిచ్చి యోహాను యేసును ఎందుకు శంకించాడో మనకు బాగా అర్థం అవడానికి ఒక అద్భుతమైన తాళపు చెవి. ఏంటి ఇక్కడ తాళపు చెవి అంటే, యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ యోహానుకు తెలియజేసిరి అని రాసుంది. ఏ సంగతులన్నీ అవి మనకు తెలిస్తే ఏ మనస్సుతో, ఏ హృదయంతో, ఏ భావజాలంతో, ఏ ఆలోచనతో యోహాను యేసును శంకించవలసి వచ్చిందో మనకు బాగా అర్థమవుతుంది. అర్థమైందండి? ఇంతకీ ఏ సంగతులు? ఈ సంగతులన్నీ అంటున్నాడు. ఏ సంగతులంటే నేను చదువుతాను, మీ అందరూ జాగ్రత్తగా మీ గ్రంథాల్లో చూడండి. 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలబడిరి. అప్పుడేమైంది? ఆయన, చిన్నవాడా లే అని నీతో చెప్పుచున్నాను అనగా వెంటనే ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సంగతులన్నీ ఏమేమైతే జరిగాయో, యేసు నాయిని పట్టణంలోకి రావటము, నాయిని పట్టణస్థురాల యొక్క కొడుకుని లేపటము, ఆవిడ యొక్క ఏడుపు తగ్గటము, ఇది ఊరందరూ చూడటం. ఈ సంగతులన్నీ తీసుకెళ్ళి ఎవరితో చెప్పారు? అది యోహానుతో చెప్పారు. అక్కడ ఇప్పుడు మన ప్రసంగం స్టార్ట్ అవుతుంది, వినండి. యోహానుతో చెప్పారు. అంతటా యోహాను అని రాస్తుంది. ఏం చేశాడు? అంతటా యోహాను ఇద్దరు శిష్యులు పిలిచాడు. పిలిచి మీరు వెళ్ళండి, త్వరగా ఒక అతని దగ్గరికి వెళ్ళండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమర్థమైంది ఆయనకి? ఈ సంగతులన్నీ చెప్పిన తర్వాత ఆయనలో, అంటే ఎవరిలో? యోహానులో ఒక రకమైనటువంటి మానవ సంబంధమైన భావజాలము బాప్తిస్మం ఇచ్చి యోహానులో పుట్టింది. దాన్ని గర్వం అంటామా, లేకపోతే అనుమానము అంటామా, లేకపోతే సందేహము అంటామా? ఆయన హృదయంలో మానవ సంబంధమైన ఒక ఆలోచన పుట్టింది. ఏంటి ఆ ఆలోచన అంటే, బాగా వినండి, బాగానే ఉంది. నేను యేసుక్రీస్తు కంటే 6 నెలలు ఈ లోకానికి ముందు వచ్చాను. యేసుక్రీస్తు నోటితో స్వయాన చెప్పాడు, స్త్రీలు కనినందరిలో నేను గొప్పవాడిని అని చెప్పాడు. నేను ఆయన ప్రవక్తను, అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దమునని ఎవరి కోసము యెషయా 750 సంవత్సరాలకు పూర్వం ప్రవచించాడో ఆ శబ్దాన్ని కూడా నేనే. ఎవరి మీదకైతే పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో దిగొస్తుందో, ఎవరి మీద నిలుచుంటుందో ఆయనే ఈ లోకమునకు ఉద్ధారకర్త, ఆయనే లోకరక్షకుడు అని ఎవరికైతే బయలుపరచబడిందో ఆ యోహాను నేనే. యేసుని లోకానికి పరిచయం చేసింది నేనే. రక్షకుడిని ఇశ్రాయేలు దేశానికి పరిచయం చేసింది నేనే. ఇన్ని ఘనకార్యాలు, ఇన్ని గొప్ప కార్యాలు చెప్పుకోవడానికి ఉన్న నేను, బాగా వినాలా, ఇలాంటి గొప్పవాడనైన నేను హేరోదు చేత చెరసాలలో వేయబడ్డాను. ఎక్కడ? చెరసాలలో హేరోదు చేత వేయబడ్డాడు. అప్పటికి పరిపాలించుచున్నటువంటి దుర్మార్గుడైన హేరోదు రాజు చెరసాలలో వేయించాడు యోహాన్ని. యోహాను చెరసాలలో వేయబడిన తర్వాత, మార్క్సు వార్త 1వ అధ్యాయం మీకు బాగా అర్థం అవడం కోసం అక్కడికి వచ్చేయండి. సేమ్ సిచ్యువేషన్, సేమ్ కాంటెక్స్ట్, సేమ్ సందర్భం. చదవండి 14వ వచనం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు ఏం చేశాడు? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి మారు మనస్సు పొంది సువార్త నమ్మండి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయ అనే ప్రాంతానికి
వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి కాంటెక్స్ట్? మీరు జాగ్రత్తగా వింటే ఒక అద్భుతమైన సందేశం ఇందులో నుంచి బయటకు వస్తుంది. అదేంటంటే, యోహాను చెరపట్టబడిన తరువాత, యోహాను చెరలో వేసింది ఎవరు? హేరోదు. ఎందుకు వేశాడు? వ్యభిచారాన్ని ఖండించినందుకు, నిజాన్ని చెప్పినందుకు. అర్థమైందండి? చెరసాలలో వేశాడు. ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు, ఇంకా చావలేదు. యోహాన్ ఇంకా చావలేదు. చెరసాలలో ఉండగా ఈ యోహాన్ దగ్గరికి 2 శిష్యులు వచ్చారు. ఇప్పటి నుంచి బాగా వినండి. చెరసాలలో యోహాన్ ఉండగా ఈ యోహాను శిష్యులు 2 యోహాన్ దగ్గరికి ముందు వచ్చారు. వచ్చి ఇప్పుడు చెప్తున్నారు యోహానికి ఈ సంగతులన్నీ జరిగిన తరువాత. ఏ సంగతులు? నాయీను పట్టణస్థురాలి యొక్క కొడుకు చనిపోవడము, అతన్ని యేసు లేపడము, అనేక మంది యేసును విశ్వసించడము, ఈ సంగతులన్నీ జరిగిన తరువాత ఈ జరిగిన విషయాలు తీసుకెళ్లి యోహాను శిష్యులు యోహానుకు తెలియజేసిరి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యోహానుకి ఏం చేశారు? తెలియజేసిన వెంటనే బాగా వినాలి ఇప్పటి నుంచి, యోహాను మనస్సులో మానవ సంబంధమైన ఆలోచనలు స్టార్ట్ అయిపోయాయి. ఏంటది? జకరియా ఎలిజబెత్తులకు నేను కూడా ఒక్కడనే కొడుకుని, నన్నేమో చెరసాలలో వేశారు. కనీసం యేసుక్రీస్తు ప్రభువారు అతని కంటే 6 నెలల ముందు నేను వచ్చాను, అతని యొక్క చెప్పుల వారు కూడా విప్పడానికి నేను యోగ్యుడును కాను అని నా దేవుణ్ణి అంతగా హెచ్చించాను. యేసు నా వెనుక వచ్చుచున్నాడని, చాలా గొప్పవాడని, ఇశ్రాయేలు వారికి మెస్సయ్యాను ప్రత్యక్షపరిచిన వాడని నేనే. అలాంటి నన్ను యేసుక్రీస్తు చూడడానికి కూడా రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది యోహాను యొక్క బాధ. ఇది మనం ఆలోచించడానికి న్యాయంగానే కనిపిస్తుంది. మనం ఆలోచించడానికి నిజంగా కరెక్టే కదండి. అతని కంటే 6 నెలల ముందు వచ్చాడు, ఆయనను ఇతను పట్టించుకోవాలి కదా. ఇది మన తాలూకు సంకటంతో కూడుకున్న మాటలు ఇవి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన ఆలోచనలు ఆయన ఆలోచనలు లాంటివి, లేదా ఆయన ఆలోచనలు మన ఆలోచనలు లాంటివి. ఇక్కడ దేవుని విధానములు చెబుతున్నాను, బాగా గుర్తుంచుకోండి. దేవుడు యోహాను దగ్గరకు ఎందుకు వెళ్ళలేదో నేను కొన్ని మాటలు చెప్పిన తర్వాత మీకు నిజమే, న్యాయమే అని ఖచ్చితంగా తోస్తుంది. బాగా వినండి. యేసు యోహాను దగ్గరికి వెళ్ళటం న్యాయమే కదా. సాధారణమైన కళ్ళుతో చూస్తే న్యాయమే. చెరపట్టబడిన తర్వాత యోహాను చెరలోనే వదిలేసి ఇతనేమో సువార్త ప్రకటన కోసం బిజీ అయిపోతున్నాడు. ఏమని? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, అంతటా అందరూ మారు మనసు పొందండి అని సువార్త చెప్తున్నాడు. యోహాను దగ్గరికి మాత్రం వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు వెళ్ళలేదు అంటే ఇక్కడ అద్భుతమైన జవాబు ఉందండి. ఇప్పుడు లూకాసు వార్త 7వ అధ్యాయానికి వచ్చేయండి. మళ్ళీ జాగ్రత్తగా గమనిద్దాము. ఒక దివ్య సందేశం అందులో దాక్కొని ఉంది. అది మనకు అర్థమైతే చాలు. 7వ అధ్యాయం నేను చదువుతున్నాను, బాగా గమనించండి. బాప్తిస్మిచ్చి యోహాను ఆయనను చూడడానికి వచ్చిన 2 శిష్యులు ఉన్నారు కదా, చెరసాలకు వచ్చారు. అదే 2 శిష్యులు ఇప్పుడు యేసు దగ్గరికి పంపించాడు. పంపించినప్పుడు నేను చదువుతాను, బాగా వినండి. 20వ వచనం. ఆ మనుషులు అంటే ఆ 2 శిష్యులు యేసు దగ్గరికి వచ్చి, రాబోవాడు నీవేనా, లేక మరి ఒకరి కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిస్మిచ్చి యోహాను, మా గురువు గారైన యోహాను మమ్మల్ని 2 కూడా నీ యొద్దకు పంపెను అని చెప్పిరి. ఆ గడియలోనే, దేవునికి స్తోత్రం కలిగిన, ఏ గడియలోనే? సరిగ్గా వాళ్ళిద్దరు వచ్చినప్పుడే ఒకటి జరిగింది, ఒక పద్ధతి జరిగింది అక్కడ. ఆ గడియలోనే, ఆ క్షణంలోనే యేసు ఒక ప్రత్యేకమైన పని చేస్తున్నాడు. ఏంటది? రోగులను బాగు చేస్తున్నాడు, గుడ్డి వారికి కన్నులు ఇస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు, అనేక మంది పాపులకు సువర్తమానము అందించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గడియలోనే, ఆ మాట చాలా గమనించదగింది. ఆ గడియలోనే. ఎందుకు ఆ గడియలోనే? కాసింతసేపు ముందు కాదు, కాసింతసేపు వెనక కూడా కాదు. అదే గడియలో ఎందుకు అలా చేస్తున్నాడు అంటే దేవుడు ఒక సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఏంటో సందేశం అంటే, యోహాను తన మనసులో తప్పు ఆలోచిస్తున్నాడయ్యా. యోహాను తన మనసులో నా కోసం అభ్యంతర పడుతున్నాడు. యోహాను అభ్యంతరం నాకు నచ్చలేదు. నా నిమిత్తం ఎవడు అభ్యంతర పడునో వాడు నిజంగా చెడిపోయినోడే. పడినోడు, అభ్యంతర పడినోడు. ఎవడు అభ్యంతర పడడో
వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు వెళ్ళండి, యోహానుకు చెప్పండి. ఏం చెప్పండి? గుడ్డివారు చూచుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, దెయ్యములు పట్టిన వారు బాగుపడుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు. అంతేకాదండి, పాపులకు సువర్తమానము ప్రకటించబడుతుంది. ఇలా ఈ అన్ని కార్యాల వలన మహిమ ఎవరికి వెళ్తుంది? దేవునికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దేవునికి మహిమ వెళ్ళడం కంటే చెరసాలకు వచ్చి దర్శించలేదు, నన్ను చూడడానికి రాలేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు కేజీ పళ్ళు వచ్చి తీసుకొచ్చి ఇవ్వలేదు, ఇతనేం పాస్టర్ గారు, ఇతనేం ప్రవక్త అని అనుకోవటం గొప్పదేమీ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆలోచన నీ ఆలోచనకు భిన్నమైంది. ఇక్కడ యోహాను ఏమనుకున్నాడు? నన్ను పట్టించుకోవాలి కదా, నాకు తప్పకుండా పట్టించుకోవాలి కదా అనుకున్నాడు. తప్పు. నిన్ను తప్పకుండా ఎందుకు పట్టించుకోవాలి? నిన్ను తప్పకుండా ఎందుకు పట్టించుకోవాలి అంటే, అతనికంటే ముందు వచ్చాను కదా, నేను పెద్దోడిని కదా అంటే గర్వం ప్రవేశించింది, అహం ప్రవేశించింది. నో. అందుకే యోహాన్ని ఖచ్చితంగా దేవుడు దర్శించగలడు. అది పెద్ద కథేమి కాదు ఆయనకి. మామూలుగా వచ్చి దర్శించగలడు, కానీ దర్శించలేదు. ఎందుకంటే అభ్యంతరం లోపల ఫామ్ అయిపోయింది. అలా అభ్యంతరం రాకూడదు. ఆయన ప్రవచన పురుషుడండి, ఎన్నో వాగ్దానాలు ఈయన కోసము ఉన్నాయి. అభ్యంతరం రాకూడదు. అభ్యంతరం ఎవరి ద్వారా వస్తుందో వాడికి శ్రమ. ఆ శ్రమే ఇక్కడ యోహాను భరించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తప్పకుండా చూడడానికి రావాలి కదా. చూడడానికి రాకపోతే దేవుడు కదా. మీరు ఒక మాట, మనుషులతో ప్రవర్తించేటట్టు, మనుషులతో మాట్లాడేటట్టు దయచేసి ఎన్నడూ దేవుడితో మీరు అనవసరపు వాదన, అనవసరపు మాటలు మాట్లాడకండి. వెన్ యూ స్పీక్ టు ద గాడ్, బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ అండ్ బీ కేర్ఫుల్ అండ్ నో వాట్ హీ ఈస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతో మాట్లాడుతున్నవాడు ఎలాంటోడో, మాట్లాడబడుతున్నా లేదా మాట్లాడుతున్న నువ్వెలాంటి వాడువో నువ్వు తెలుసుకొని మాట్లాడాలి దేవునితో మాట్లాడుతున్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యోహానే చెప్పాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నది అన్నాడు. ఇప్పుడేమో హెచ్చించుకోవడం చూస్తున్నాడు. ఇది యోహాను చేసిన పొరపాటు, ఇది యోహాను చేసిన తప్పు. కాబట్టి మానవుడు తన రోగము బాగుపడడం కంటే, మానవుడు తన ఈగో సాటిస్ఫై అవ్వడం కంటే దేవుడు తన మహిమ ఉన్నతం అవ్వడమే గొప్ప. దేవుని మహిమను గొప్పగా ఎవడెంచడో, తన రోగాన్ని మాత్రం ఎంచుతాడో వాడు ఎన్నటికీ దేవుని మహిమపరచలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, నీ కష్టాన్ని, నీ రోగాన్ని నన్ను ఏది పట్టించుకోవట్లేదు. కొంతమంది ఉన్నారు దుర్మార్గులు. యేసు ప్రభు వారిని నేను 20 సంవత్సరాలు అవుతుంది నమ్ముకొని, ఆయన మాకు ఏ మేలు చేయలేదు. మాకు ఏం చేశాడు ఆయన? ఒక బంగ్లా ఇవ్వలేదు, ఒక ఏసీ ఇవ్వలేదు, ఒక టీవీ ఇవ్వలేదు, ఒక మంచి మొబైల్ ఇవ్వలేదు, ఒక ఆస్తి ఇవ్వలేదు అని చెప్పి ఈ దుర్మార్గులు యేసు మీద నేరాలు మోపి అక్షింతలు వేస్తుంటారు. మీకు నిజం అడుగుతున్నాను, నిజం చెప్పండి. యేసు ఎందుకు ఇవ్వలేదో, యేసు ఆంతర్యం నెరిగిన వాడో కాదో నిజంగా ఇలాంటి అపనిందలు వేస్తున్న దుర్మార్గులకు తెలియదా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను అడుగుతున్నాను ఇలాంటి వారికి, 20 సంవత్సరాలు బట్టి నమ్ముకున్నాను కానీ నాకు యేసు ఏమీ చేయలేదు అంటున్న వారు ఎవరైనా ఉంటే నేను మీకు సవాల్కరంగా ఒక ప్రశ్న ఇస్తున్నాను. 20 సంవత్సరాలు బట్టి యేసు ఏమీ ఇవ్వలేదు అని చెప్తున్నావు కదా, ఈ 20 ఏళ్లలో ఏ రోజైనా 20 గంటలు 20 రోజులు కూడా కాదు, 20 గంటలు మోకరించి ఎప్పుడైనా ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకొని పరితాపంతో నలిగిపోయిన కొద్ది రోజులైనా నీ బతుకులో ఉన్నాయా? నీకు తెలుసు అవి లేవని. ఎప్పుడైనా 4 ఆత్మలు రక్షించబడాలన్న పరితాపము, బాధ, నలుగుబాటు నీ దగ్గర ఉందా? లేదు. కానీ అంతమంది మధ్య మార్కులు కొట్టేయడానికి, నువ్వు దేవుడి కంటే మంచోడివి అని నిరూపించుకోవడానికి, 10 మంది యేసు పరువు తీయడానికి, అన్యజనుల మధ్య దేవుని నామం దోషం తేయడానికి ఏం చెప్తుంటారండి దుర్మార్గులు? 10 సంవత్సరాలు బట్టి నమ్ముకున్నాం కానీ యేసు మాకు ఏం చేయలే. 10 మంది దగ్గర మార్కులు కొట్టాలని చూస్తున్నావని నీకు తెలుసు. నీ ఆంతర్య దోషాలను బట్టి నీకేవో దోషాలున్నాయి, లోపలేదో పాపం నిన్ను పరిపాలిస్తుంది, నువ్వు ఆంతర్యంలో పాపిస్తోడివి అని నీకు తెలుసు, దేవునికి కూడా తెలుసు. ఇదెందుకు దాచేస్తున్నావు దేవుని దగ్గర? ఇదెందుకు దాచేస్తున్నావు? ఆంతర్యములో పాపములు దాచిపెట్టువాడు
వర్ధిల్లడో. తెలుసు, దేవుడికి తెలుసు, నీకు తెలుసు. నీ లోపల ఏదో దుర్మార్గపు నేరం పరిపాలన చేస్తుండగా 10 మంది మధ్య యేసును తక్కువ చేసి మాట్లాడాలి, నేనే యేసు కంటే నీతిమంతుణ్ణి అని ఎందుకు స్థాపించుకోవాలనుకుంటున్నావు? ఇది మహానేరం కాదా? మహానేరం. ఉన్నారు కొంతమంది, నేను యేసు కంటే మంచోడిని, 20 ఏళ్ళు ఆయన నమ్మితే నన్ను మోసం చేశాడు. మోసం చేశాడా? నిజమా? ఆయన ముందు మోసపూరితంగా నువ్వు బ్రతుకుతున్నావు, అది ఎప్పుడు గమనించుకోవా? నువ్వు బతుకుతున్నావు, ఎన్నోసార్లు ఆయనకు మోసం చేయలేదా? నువ్వు నిజం చెప్పు. ఆయన ఎన్నిసార్లు నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై, ఆ మాట విని చదివిన తర్వాత 100 సార్లు బైబిల్ చదివిన తర్వాత ఎన్నిసార్లు ఆ మాట తప్పిపోయి అపవిత్రమైన బురద కార్యాలు నువ్వు పడిపోలేదు? నీకోసం ఎందుకు నువ్వు చెప్పుకోవు? నీకోసం నువ్వు ఎందుకు చెప్పుకోవు? అంటే 10 మంది మధ్య నువ్వు మంచోడిని అనిపించుకోవాలని నువ్వు చెప్పుకోవు. దేవుడు న్యాయవంతుడండి. అందుకే యోహానులో ఈ యొక్క జాడ్యం ఉండింది. అందుకే యోహాను దర్శించడానికి యేసు వెళ్ళలేదు. దిస్ ఇస్ ట్రూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను నా మీద అభ్యంతరపడేంతగా లోపల నా కోసం నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకున్నాడు. దిస్ ఇస్ నాట్ గుడ్. అంటే నాకంటే మంచోడిని అనిపించుకోవడానికి యోహాను ఇష్టపడుతున్నాడు. నో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కాలు జారుటకు కొంచెమే తప్పిపోయినట్టుగా యోహాను కూడా అదే స్థితిలో సుమారుగా వెళ్ళిపోయాడు, కానీ పడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ తప్పుకి, ఈ దోషానికి ఒక ప్రతిఫలం అంటూ ఉండాలి గనక ఆ ప్రతిఫలమే దేవుడు రాకుండా మానేయటం. అర్థమైందా? దేవుడు రాలే చెరసాల్లో ఉన్నప్పుడు. నీకు అర్థం కావాలి నేను ఎందుకు రాలేదో. నీ మనసులో నా కోసం ఏమనుకుంటున్నావో నీకు అర్థం కావాలి. నా దర్శనం నీకు ఎందుకు రాలేదో. ఆగిపోయాడు, యేసు వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయం కూడా యేసు చెప్పాడు ఎందుకు వెళ్ళలేదో. చెరసాల్లో ఉన్నప్పుడు, యోహాను చెరసాల్లో ఉన్నప్పుడు యేసు ఎందుకు వెళ్ళలేదు ఇంకో విషయం కూడా చెప్పాడు. అదేంటంటే కాలము సంపూర్ణమై ఉన్నది. అంటే యోహాను కాలము సంపూర్ణమైపోయింది. అట్ ద సేమ్ టైం అనేకమైనటువంటి వారు రక్షణలోకి రావడానికి ఇప్పటికే ఆలస్యమో అయిపోయింది. అనేక పాపులు నీ ద్వారా రక్షించబడడం ముఖ్యమా, లేదా నీ రోగం అప్పటికి పోయి నన్ను యేసు వచ్చి దర్శించినా బాగున్ను, కేజీ యాపిల్ పళ్ళు తీసుకొచ్చి యోహాను బాగున్నావా, ఐఎమ్ సో సారీ బీయింగ్ లేట్ అయిపోయింది అని చెప్పినా బాగున్ను అనుకున్న నీ యుగో సాటిస్ఫాక్షన్ ముఖ్యమా? ఏది ముఖ్యము? కాలము సంపూర్ణమవుతుంది. చకచక దేవునికి మహిమ రావాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఉద్యోగమని, వ్యాపారమని, వ్యవసాయమని, పెళ్లి అని, పిల్లలని, ఆ పిల్లలు పుట్టాక వారు స్థిరంగా ఉండాలని, వారు బాగా చదువుకోవాలని, ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ ఉంటాయి. మరి నీకు టైం ఏది? నువ్వెప్పుడు సువార్త చెప్తావు? వేసవికాలం వస్తే వేసవికాలం అని, శీతాకాలం వస్తే శీతాకాలం అని, ఏమండి ఇంకేదో కాలం వస్తే ఈ కాలం అనేది అయిపోని అప్పుడు చెప్తాం, ప్రశాంతంగా సువార్త చెప్దాం. ప్రశాంతంగా సువార్త చెప్పడం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉండదు. దేవునికి ఒక టైం ఉంది. దేవుడు చెప్పినప్పుడు ఆ టైంలో సువార్త జరగాలి. ఎందుకంటే పాపుల రక్షణ ముఖ్యం, గుడ్డోలు చూడడం ముఖ్యం, పాపులకు సువార్త ముఖ్యం, చచ్చిన వాళ్ళు లేవడం ముఖ్యం. ఇదంతటి ద్వారా దేవునికి మహిమ వెళ్ళడం ముఖ్యం. కానీ యోహాను చెరసాల నుంచి బయటకు రావడం ముఖ్యం కాదు. ఇది దేవుని న్యాయం. అవును, ఇదేంటండి దేవుని న్యాయం ఎలాగుందంటే దేవుని న్యాయం ఎలాగే ఉంటుంది. నువ్వు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు ఉండదు. దేవుని న్యాయం ఎలాగే ఉంటుంది. గమనించండి దేవుని న్యాయములు. దేవుని న్యాయం ఎలాగుంటుందంటే, ఇప్పుడు యోహాన్ దగ్గరికి యేసు వెళ్ళకపోవడం ఎంత న్యాయమో, ఇప్పుడు శిలువ మీద అదే యేసు ఉండి తండ్రి వీరేమి చేయుచున్నారో ప్రార్థన చేశాడు, బాగానే ఉంది. ఇంకొక ప్రార్థన చాలా భయంకరం. నా దేవా నా చెయ్యి వదిలేసి, ఇప్పుడు నా దేవా నా చెయ్యి ఎందుకు వదిలేసావు, నువ్వు రావాలి కదా అని యేసు కూడా అలిగితే పరిస్థితి ఏంటి? అప్పుడు యేసు కూడా రిజెక్ట్ అయిపోతాడండి. మానవరీత్యా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, నేనేం చెప్తున్నాను, ఏం చెప్ప ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనాలు ఒకానొక విషయంలో, సంగతిలో, ఎట్ ద సమ్ పాయింట్ ఆఫ్ టైంలో అనుకోకుండానే ముగింపుకు వచ్చేస్తాయి. అది దేవుని టైము. ఆ టైంని నువ్వు గౌరవించాలంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసును సేవించడంలో ఏమాత్రమైన పౌలు గారికి అనుమానం ఉందండి?
లేదు. మరి పౌలు పలుకుతున్న మాట వినండి, యోహాను పలుకుతున్న మాట వినండి. పౌలు ఏం పలికాడు, ఏమన్నాడు? నేను చనిపోయినా క్రీస్తు కోసమే చచ్చిపోతాను, చావైతే నాకు లాభము. ఒకవేళ నేను బాగా బతకాలనుకుంటే ఎవరి కోసం బతుకుతాను? క్రీస్తు కోసం బతుకుతాను. బ్రతుకుట క్రీస్తే అని పౌలు పలికిన మాటలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా? ఎంతట యోహాను నాయుని పట్టణస్థురాలు కొడుకును లేపాడు గాని చెరసాలకు వచ్చి నన్ను దర్శించలేదు. కాలం సంపూర్ణమై ఉన్నది అని సువార్త చెప్తున్నాడు గాని ఆ సువార్తకు కారణమైన నన్ను మాత్రం పట్టించుకోలేదు అని యోహాను యొక్క అనుకోవడం న్యాయం? ఏది న్యాయం అండి? పౌలే న్యాయం. యెహోవా నన్ను చంపినను ఆయన కొరకు నేను కనిపెడతాను అన్న యోబు వాక్యము న్యాయమా? దేవుడు నన్ను చూడడానికి రాలేదు అన్న యోహాను యొక్క బాధలో న్యాయం ఉందా? ఎక్కడ న్యాయం ఉందండి? యోబులో న్యాయం ఉంది. దేవుణ్ణి సేవిస్తే అలా సేవించాలా? నన్ను చూడడానికి రాలేదు అది నేను చూడడానికి రాలేకపోతే ఇక యేసు దైవత్వం క్యాన్సిల్ అయిపోయినట్టే. నిన్ను చూడడానికి రాకపోతే సృష్టికర్త లేనట్టే. ఇది మన ఆత్మీయ జీవితంలో సంఘంలో కూడా తీసుకుందని నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ నీకు బాగా ప్రేమించిన వాళ్ళు, నీకు బాగా బంధువులైన వాళ్ళు, నీకు బాగా తెలుసున్న వాళ్ళు, తప్పకుండా నాకు చీమ కుట్టిన వాళ్ళు వస్తారు, వచ్చి తీరుతారు అనుకున్న వాళ్ళు కొన్నిసార్లు నీ దగ్గర తప్పిపోవచ్చు. నిజం చెప్పండి, అంతట్లో నీ మీద ఉన్న అభిప్రాయం అంతా చెడిపోయినట్టే. చెడిపోయినట్టు కాదు. ఇలా నువ్వు అనుకుంటే నువ్వు బఠానీ గింజంత బ్రెయినోడివి. అవును, నీకు అసలు ఏ దేవుని వాక్యాలు కానీ సత్యాలు కానీ కొందరు తిరగబడిపోతారండి అంతే. నువ్వు మా ఇంటికి రావద్దు, అసలు నీకు నాకు ఏ సంబంధమో, ఓ పట్ 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 అని తెచ్చుకుంటారు బంధాలు. కాదు కాదు, తప్పు. దేవుడు అనుమతించాడు, అనుమతించిన దేవుని యొక్క న్యాయాన్ని గౌరవించడం నేర్చుకోండి. ఇది అద్భుతమైన సందేశం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని న్యాయము గౌరవించడం కోసం కొన్నిసార్లు మరణాన్ని యాక్సెప్ట్ చేయాలి. దేవుని న్యాయము స్థాపించడం కోసం కొన్ని బాధను యాక్సెప్ట్ చేయాలి. వీడి పేరే శిష్యుడు, వీడి పేరే ధన్యుడు, వీడి పేరే నిజంగా దేవునికి భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతం అండి. యోహాను దగ్గర అన్యాయం ఉంది, అభ్యంతర పడొచ్చండి. యోహానంతటోడు అభ్యంతర పడొచ్చా? పడకూడదు. అందుకే యేసు చెప్తున్నాడు, మీరు వెళ్ళి చెప్పండి, కుంటివారు లేస్తున్నారు, నడుస్తున్నారు, గుడ్డోళ్ళు చూస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధి అవుతున్నారు. వీటి ద్వారా దేవునికి మహిమ వస్తుంది. దేవునికి మహిమ రావడం ముఖ్యం కానీ యోహాను జైలు నుంచి బయటకు రావడం నాకు ముఖ్యం కాదు. అంతేకాదు, యోహాను కాలం ఎంతే బతకాలని నేను ముందే ముగించేసి అంటారు బాబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను ఇంతకాలమే బతకాలని నేను ముందే డెడ్ లైన్ పెట్టాను. సో నేను ఏదైతే డెడ్ లైన్ పెట్టానో అదే జరిగింది. ఇప్పుడు నాకు అది బాధ ఎందుకు అవుద్ది? నాకు బాధ ఎందుకు అవుద్ది? దేవుడికి స్తోత్రం కలుగును గాక. అద్భుతం అండి. కనుక ఒక్క మాట గమనించండి, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఇదొక్కటి నమ్మండి చాలు. అన్యాయం చేయడు. సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవం. ఒకవేళ చేస్తే గీస్తే అయితే గీతే నేను నువ్వు పాపంలో పడొచ్చు, నేను నువ్వు తప్పిపోవచ్చు, నా కుటుంబం నీ కుటుంబం తప్పిపోవచ్చు, నా ఫ్యామిలీ నీ ఫ్యామిలీ తప్పిపోవచ్చు. దీన్ని తీసుకెళ్ళి యేసు చూశాడు, యేసు మాకు 20 సంవత్సరాలు బట్టి సంఘ పెద్దని, నాకే యేసు ఓడుకుంటున్నాడు. చెత్త రాస్కెల్స్ మాట్లాడే మాటలవి. ఎప్పుడు దయచేసి నేను బతిమలాడుతున్నాను, దేవునికి నీ నోటి అంబడి ఎప్పుడు కూడా కలలో కూడా దోషణ చేయొద్దు, అవమానపరచొద్దు. ఎందుకంటే ఆయన కలలో కూడా పరిశుద్ధుడే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కలలో పరిశుద్ధుడైనా వాస్తవంగా పరిశుద్ధుడే. యేసుక్రీస్తు నిన్న పరిశుద్ధుడే, నేడు పరిశుద్ధుడే, ఇంకెంతకాలం ఈ యొక్క యుగం ఉంటుందో అంతకాలం పరిశుద్ధుడే. నువ్వే 6 ఒకలాగా, 7 ఒకలాగా, 8 ఒకలాగా, ఈ మొత్తం టైం అంతా తీసేస్తే వచ్చే రోజు ఇంకొకలాగా ఉంటావు. నువ్వు మారిపోతుంటావు. నిన్ను దేవునికి అప్పగించుకోవటంలో, నీది ఉన్నట్టు చెప్పుకోవటంలో ఫోజులు కొట్టాలని చూడొద్దు. గాడ్ నోస్ వాట్ యు ఆర్ ఇన్సైడ్. నువ్వు లోపల ఏమై ఉన్నావో ఆయనకు తెలుసు, నేను లోపల ఏమై ఉన్నానో ఆయనకు తెలుసు. నా బట్టి నన్ను దీవిస్తాడండి దేవుడు. అంతే. నీ లోపల ఉన్న తత్వాన్ని బట్టి నిన్ను దీవిస్తాడు. దానికి జరుగుతున్న ఆలస్యాన్ని మరియు తొందరపాటుని, ఈ రెండింటినీ క్యాల్కులేట్ చేసి ఇతరుల మధ్య, అందరి మధ్య నువ్వు మెప్పు పొందాలనుకున్న ప్రమాదమే,
లేదా దేవునికి తక్కువ చేయాలనుకున్నా ప్రమాదమే. రెండు ప్రమాదమే. సో దేవుడు ఆల్వేస్ రైచస్, ఆల్వేస్ జస్టిఫైయబుల్. జస్టిస్ గాడ్. అసలు జస్టిసే ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. న్యాయం ఆయన, ధర్మము ఆయన. ఆయనే ధర్మం, ఆయనే న్యాయం. ఆయన న్యాయాన్ని ఎప్పుడు శంకించకండి. దేవుడు మాకు అన్యాయం చేశాడు, నో. దేవుడు మాకు చూడడానికి రాలేదు, నో అనకూడదు. అలాగైతే లాజర్ను చూడడానికి వేసి వచ్చాడా? ఒక మాట చెప్పండి. లాజర్ను అయ్యా కబురు కూడా పంపించింది ఆ పెద్ద ఆవిడ. ఎవరు? మరియా. అయ్యా నా తమ్ముడు కొంచెం బాగులేడు, ఈ టైంలో యేసు వస్తే బాగు చేస్తాడు, తొందరగా యేసుని రమ్మను అని పంపిస్తే ఆయనేమో ఈ మాట విన్న తరువాత 4 రోజులు కావాలని లేట్ చేశాడు ఆయన. ఈ విషయాన్ని ఆలోచించగలవా? యేసు చేసిన ఈ ఆలస్యంలో న్యాయం ఉందని నువ్వు గ్రహించగలవా క్రైస్తవుడా? దేవుడు చేస్తున్న న్యాయము, దేవుడు చేస్తున్నట్టు ప్రతి అన్యాయము అన్నట్టు కనిపిస్తున్న క్రియలన్నీ ఒకప్పటికి న్యాయమే అని తెలియబడతాయి నీకు. కాకపోతే అప్పటి వరకు నువ్వు నిలబడతావో లేదో అదొక భయం. ఈలో పడిపోతే, సోలిపోతే దేవుడే న్యాయవంతుడు కదా, అనవసరంగా భక్తి చేసాం, 20 ఏళ్ళు పాడు చేసుకున్నాం, 30 ఏళ్ళు పాడు చేసుకున్నాం, మా కానుకలన్నీ పాడు చేసుకున్నాం అని ఈ లోపలే నువ్వు పడిపోతే జాగ్రత్త. పల్లెత్తు మాట దేవునికి అనుకో. నీ బతుకులో ఏం జరిగినా నీ తలంపుల వలన జరిగింది, అదంతే. దేవుడు అయితే ఇవ్వలా. నీ తలంపులే 90% నీ తలంపులు. కొన్ని ఉంటాయి, అవి దేవుడు పెడతాడు. దేవుడు కూడా కొన్ని సమస్యలు కావాలని పెడతాడు, అది వేరే విషయం. అది ఎందుకు పెడతాడంటే మనల్ని చంపేయడానికి కాదు, మనలను మనం సరి చేసుకోవడానికి. ఆయనకి ఎక్కడ దూరం అయిపోతామో అన్న భయముతో ఆయనకు దగ్గరగా మనం బతకాలని కొన్ని ఆటంకాలు మనకేస్తుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవును, ఉదాహరణకు బిలాము అక్కడికి వెళ్ళిపోతున్నాడు, తిన్నంగా గాడి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. తొందరగా రాజుగారు రమ్మన్నారు, ఘనత, గౌరవం, కీర్తి, డబ్బు, వెండి ఇస్తానన్నాడు. ఇవి ఒకటే మనసులో ఉన్న. వెళ్ళిపోతున్నాడు దుర్మార్గుడు. వెళ్ళిపోతుంటే దేవుడు అడ్డుపడ్డాడు. దేవుడు అడ్డుపడిన విషయం తప్పండి. దేవుడు ఎందుకు అడ్డుపడ్డాడు తెలుసా? నా దాసుడు, నా ప్రవక్త బిలాం చచ్చిపోకూడదని అడ్డుపడ్డాడండి. అయినా చావు తెచ్చుకున్నాడు తెలుసా? ఇది ఆటంకం. దేవుడు పెట్టిన ఆటంకాలు ఇలాగ ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బాగా ముసలోడు, తెరహు బాగా ముసలోడు. ఆ ముసలోడిని పట్టుకొని అబ్రహాం అన్నాడు, ఆగండి ప్రభు, మరి మా నాయన కొంచెం బాగోలేదు కదా, ఇడు పుట్టుకుమని రేపు అయిపోతాడో ఎల్లుండి అయిపోతాడో నాకు తెలియదు, ఇతను చచ్చిపోయిన తర్వాత వస్తానులే అని చెప్పాడు తెలుసా అబ్రహాం. ఓహో, నీకు ఇలా కనిపిస్తుందా అన్నాడు. అంతటా దేవుడు తెరహును తీసుకొని రాస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్లీజ్, ప్రభువు కంటే మించి, ఆయన న్యాయం కంటే మించి నీ కొడుకునైనా నీ కూతురునైనా, ఈవెన్ నీ తల్లిదండ్రులైనా నీ భార్యనైనా వాక్యం చెప్తుంది, ఎక్కువ ప్రేమించుకో, దేవుణ్ణి హెచ్చుగా ఎంచు. ఇది అందరికి అర్థమయ్యే మాట కాదు, చాలా లోతుల్లో ఉన్న వారికి అర్థమవుద్ది. దేవుణ్ణి హెచ్చుగా ఎంచు అంతే. ప్రశ్న దానికి లేదు ఇంకొక. ఎందుకు? వద్దు, అడగొద్దు. ఎందుకంటే ఆయన ఇలా చేస్తున్నావేంటి అని నాకు అడగగలిగిన వాడు ఎవడు అన్నాడు ఆయన. నువ్వెవడు ఆయనకి అసలు ప్రశ్నించడానికి? నీ జ్ఞానమే పాటిది, నువ్వెప్పుడోడివి? ఎన్ని పోల్చుకున్నా ఈ లోకం ఎప్పటిదండి? నిన్నటి వలే ఉన్నది అన్నాడు ఆయన. లోకమును పట్టుకొని ఈ లోకపు నటన గతించిపోతుంది. మరి లోకస్తులమైన మనం కూడా దాంతోపాటే. నువ్వెవడు ఆయనకు ప్రశ్నించడానికి? దేవుణ్ణి ప్రశ్నించకండి. ఆయన ప్రశ్నించబడేంత చేతకాని దేవుడు కాదు. సర్వలోక జ్ఞాని, అనంత జ్ఞాని, దివ్య మనోహరుడు, ఎంత పొగిడినా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని ముందు మాట్లాడినప్పుడు జాగ్రత్త. యోహాను అభ్యంతరపరచబడ్డాడు, తల కొట్టించబడ్డాడు. అర్థమైందా? పౌలు కూడా తల కొట్టించబడ్డాడు. మరి ఎవరు వచ్చారు పౌలు దగ్గరికి? త్వరగా దేవుడు దిగొచ్చేసాడా? చెప్పండి. పౌలు గారు తల కొట్టించబడ్డప్పుడు, నీరో చక్రవర్తి పౌలు తల నరికేసినప్పుడు దేవాదేవుడు రైమని దిగొచ్చేసాడా? లేదు. పేతురు తల కిందులు వేసి సిలువేసి చంపినప్పుడు దేవుడు దిగొచ్చేసాడా? లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. లోతైన భక్తి నీకుంటే దీని ద్వారా కూడా దేవుడు మహిమ సాధనంగానే వాళ్ళు ఎంచుకున్నాడు. లోతైన భక్తి నీకుంటే నిజంగా అండి, లోతైన భక్తి అంటే ఏంటంటే, నాకు తెలిసిన అద్భుతమైన విషయం చెప్తున్నాను. దేవుడి దృష్టికి మరణము
అతనికి మనకు కాదు, దేవుని దృష్టికి మరణము ఒక పెద్ద ఆటంకమా? చెప్పండి, ఒక పెద్ద ఆటంకమా? దేవుని దృష్టికి మరణము పెద్ద ఆటంకమా అని అడుగుతున్నాను. అసలు ఏమైనా ఆటంకం అది? మరి ఏమీ కానివాడు మరణింప చేస్తున్నటువంటి మనుషుడైన నీకు అది కొండంత సమస్య. ఇంకే చావు కంటే పెద్ద సమస్య ఏముందండి? అప్పుడే రాలేదండి దేవుడు. అలాగని ఒకవేళ మరీ అనుకుంటే పొరపాటే. అలాగని అడిగిపోయి ఇంట్లో ఉండిపోయింది. మా తమ్ముడు చచ్చిపోయినప్పుడు రాలేదు యేసు ప్రభు వారు. ఎంత ప్రేమించేమో, మా ఇంట్లో తిన్నాడు, తాగాడు. ఇది నిజమే, ఇది అబద్ధం కాదు, నిజమే. అయినా రాలేదు. మరి ఇప్పుడు మనందరం కలిపి యేసు మీద కేసేద్దామా? తప్పు ప్రభు, నువ్వు మాత్రం మరీ పట్ల చేసింది మన తప్పు. వాళ్ళ ఇంట్లో తిన్నావు, పడుకున్నావు, తాగావు, కనీసం వాళ్ళ తమ్ముడు చచ్చిపోయినప్పుడు వెళ్ళవా? ఇదేంటిది? న్యాయం కాదు. మనందరం తగులు చెప్పిన అయిపోతాం యేసుకి. నో, అక్కడ కూడా యేసుకు న్యాయమే ఉంది. ఏం చెప్పాడు ఆయన? శిష్యులు అడిగేటప్పుడు, ప్రభువా నేను ఇంతగా ప్రేమించాను కదా కుటుంబము, ఏంటి ప్రభువా యోహాను లాజరు చచ్చిపోయాడు ప్రభువా, నువ్వు ఇంకా 4 రోజులు లేట్ చేస్తున్నావు అంటే, పిచ్చోళ్ళారా, నా శిష్యుడైనటువంటి లాజరు మరణము ఊరకనే రాలేదు. ఆయనకు వచ్చిన మరణము నా మహిమ నిమిత్తం వచ్చింది. యేసు చెప్పాడండి సంగతి, బయటకు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాడు. మరియా ఇంకా పెద్ద మరియా అవ్వడం నాకు ఇష్టం రా, లాజరు ఇంకా నా కోసం బాగా బతకడం నాకు ఇష్టం రా. హల్తలకు విశ్వాసాలు కొరచగా ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. మరియా మాత అంటే లోకమంతా తెలియాలా, నేను ఈ పని చేస్తేనే తెలుస్తారు. నేను వెంటనే వెళ్ళి వాళ్ళు స్వస్థపరిచేస్తే లాజర్ ఎవడో, ఇదేంటి పాస్టర్ లాజర్ అంటున్నాడేంటి, ఎక్కడున్నాడు బైబిల్లో అని అందరూ అంటారు. పాస్టర్ గారికి ప్రసంగించుకోవడానికి సందేశం ఉండదు, రిఫరెన్స్ ఉండదు. లాజర్ ఇంటికి మహిమ రాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పెట్టే కొన్ని అడ్లు ఇలాగ ఉంటాయి. ఆయన మరణము దేవుని మహిమ కోసం వచ్చిందట. ఇంకోసారి ఒక గుడ్డోడు అండి, ఆ గుడ్డోడు అయిపోయినందుకు వీళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోయి అడిగేస్తున్నారు, ప్రభువా ఈ గుడ్డోడు ఎవరు? ఈ గుడ్డోడుగా పుట్టడానికి వీడు అమ్మ నాన్న పాపం చేశారా, వీడు పాపం చేశాడా, వీడు అక్క చెల్లి తమ్ముడు ఎవరు పాపం చేశాడు? ఏ నోర్మేయండి రా, ఎవడు పాపం చేయలే. వీడి యొక్క గుడ్డితనము నా మహిమ కోసం వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఆ మహిమను చూడలేని మనము గుడ్డోళ్ళం, కానీ కళ్ళు మూసుకుపోయిన వాడు గుడ్డోడు కాదు. గ్రహించండి భక్తులారా, విశ్వాసులు గ్రహించండి. నిజంగా గుడ్డోడు ధన్యుడే. ఎందుకంటే కొంతకాలం ఎంత బాధపడ్డాడో. గుడ్డితనం అంటే కొన్ని చాలా ఇబ్బందులు కదండి. ఎవరిని చూడలేడు, ఏ వస్తువు తీసుకోలేడు, వాష్రూమ్ కూడా వెళ్ళలేడు, మొహం గడుక్కోలేడు, బట్టలు వేసుకోలేడు, అన్నం తినలేడు. ఇంత పెద్ద శ్రమ గుడ్డోడు అనుభవించాడు దేవుని మహిమ కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వెంటనే వీడు పాపి కాదు, వాళ్ళ అమ్మ నాన్న పాపి కాదు, ఎవడు పాపి కాదు, వీడు గుడ్డితనం కలుగు చేసింది నేనేనరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనే. నన్ను అర్థం చేసుకోవడంలో సమాజం ఫెయిల్ అయిపోతుంది, భక్తుడు ఫెయిల్ అయిపోతున్నాడు. నన్ను అర్థం చేసుకోవడంలో యోహాను ఫెయిల్ అయ్యాడు. ఆ యోహాను ఫెయిల్ అయిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే యోహాను చెరసాలలో ఉన్నప్పుడు నేను వెళ్ళలేదు. ఇప్పుడు చెప్పండి, దేవుడు న్యాయవంతుడా కాదా? న్యాయవంతుడండి. దేవుడే న్యాయవంతుడండి. దయచేసి ఎప్పుడు తొందరగా నోటి దురుసు ఎక్కువ చేసుకోకండి. నాకు తెలిసి మౌనంగా ఉండడం చాలా మంచిది. చాలా 50-60% సమస్యలు నువ్వు మౌనంగా ఉండడంలోనే పోతాయి. అవునండి, 50-60 నాకు తెలిసి 80% సమస్యలు నువ్వు మౌనంగా ఉంటే చాలు. సియోనులో మౌనముగా ఉండుట. నువ్వు మందిరంకి వెళ్ళు, లేదా ఒంటరిగా ప్రార్థన చేయి. నువ్వేం మాటలు పలకొద్దు, నీకు నాకు ప్రార్థన చేయాలనిపించట్లేదు ప్రభువా, అలుగు. నువ్వు లోతైన భక్తుడు అయితే అలా కలుగుతావు. నేను ప్రార్థన చేయను ప్రభువా, చేయను. ఎందుకమ్మా చేయు? దేవుడు అప్పుడు మాట్లాడుతుంటాడు నోరు తెరిచి. ఎందుకు చేయవు అంటే, లేదు ప్రభువా నువ్వు నాకు నిన్న సాయం చేయలే. అవునా అని చెప్పి, సరే విను అని చెప్పి, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించిందానివి, ప్రేమించినోడు అయితే రీజన్ చెప్తాడు వెంటనే. అప్పుడు మళ్ళీ వచ్చే సమస్య ఏంటంటే, నువ్వే సిగ్గుతో తలదించుకొని క్షమించు ప్రభు, నేను అలాగ అనుకోలేదు తండ్రి అని నువ్వే ఏడుస్తావు మళ్ళీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను దీవించకపోవడంలో, స్వస్థపరచకపోవడంలో, డబ్బులు ఇవ్వకపోవడంలో, అప్పులు తీర్చకపోవడంలో, ఒంటిని బాగు చెయ్యకపోవడంలో అర్థముంది. ఆయన మహిమ దాక్కుని ఉంది. ఇప్పుడు చెప్తున్నాను, ఈ యోహాను ఆ యేసు మహిమను కనిపెట్టలేకపోయాడు. అందుకే మీరు తొందరగా వెళ్ళండి, నాకు డౌట్ వచ్చేస్తుంది అని చెప్పి ఆ డౌట్ని తెచ్చుకోవడానికి పంపించాడు.
అందుకు యేసు చెప్పేశాడు, నా నిమిత్తము అభ్యంతర పడని వాడెవడో వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? దయచేసి ఎప్పుడు దేవుని కోసం అభ్యంతర పడకండి, ఎప్పుడు పడకండి. దేవుడు సర్వకాల సర్వావస్థల్లో ఏ కోణంలో చూసుకున్నా న్యాయవంతుడు అంతే. ఆయన న్యాయంలో కొంత తీసుకొని నువ్వు బతికేస్తున్నావు, అది నీకు తెలియట్లేదు. ఆయన పరిశుద్ధతలో కొంత తీసుకొని నువ్వు అందరి మధ్య పది మంచి మాటలు ఆడేస్తున్నావు. ఏది నువ్వు దేవుణ్ణి నమ్ముకోక ముందు 10 మంచి మాటలు ఆడాడు అనే ఒక సాక్షి నీకుందా? కానీ ఈ మధ్య వస్తుంది. ఎలాగొస్తుంది? యేసు నీ బతుకులోకి వచ్చాక నువ్వు కొంచెం మంచిదానివి. పలానా సిస్టర్ గారిని మాట్లాడుతుంటే అబ్బా గంటనేలు అనిపిస్తుండడండి, ఎంత బాగా పాడుతుందో, ఎంత బాగా మాట్లాడుతుందో. ఈ ఘనతా గౌరవాలు నీకు ఎప్పటి నుంచి వచ్చాయి? యేసుని నమ్ముకున్నాక, లేదా నువ్వు పుట్టినప్పుడు వచ్చాయా? నీకు మీ ఇంట్లో వచ్చాయా? నా దేవుడు న్యాయవంతుడు, నీకు 10 మంది మధ్య న్యాయంగా బతికిస్తున్నాడు. గుడ్డలు కప్పి, మానము కప్పి, సిగ్గు కప్పి, అవమానం కప్పి నిన్ను బతికిస్తున్నాడు. ఆయన నిన్ను విప్పి లోకాన్ని చూపిస్తే నీ దగ్గరికి ఎవడు రాడు. నువ్వేంటో అందరికీ అర్థమైపోద్ది. అర్థమైనాక ఎవడు రాడు కదా నీ దగ్గరికి. అర్థమైతే ఎవడు వస్తాడు? నీ కుయుక్తి ఆలోచనలు, చాటుగా మాట్లాడాలు, ఎత్తి పొడిచి మనుషులు కదా అలవాటు. అర్థమైందండి? కోడి పేరు చెప్పి ఇంకొకరు తిట్టడం, పేరు ఇంకొకరిది, పేరేమో కోడిది. అర్థమైందా? అంటే ఈ మనుషులు ఇంకోళ్ళు ఉంటారు, ఎవరో బాగా తిట్టాడు, కోడి పేరు చెప్పి సూపర్ తిట్టాడు, అర్థమై ఉంటుందిలే. ఇలా సంతోషపడిపోవాలి. దుర్మార్గుడా, నువ్వు సంతోషపడిపోయి దుఃఖపడిపోయి నరకంలో రేపు పడిపోవడమే తప్ప నీ దుఃఖము నీ అసూయ ఎవడి మీద? జాగ్రత్త, మనుషుల కోసం ఆలోచన చేసేటప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సర్వసాధారణంగా మనం ఎవరి మీద ఎక్కువ అసూయ పెట్టుకుంటామంటే, నేను నిజం చెప్తున్నాను, చాలా వరకు నీకంటే బాగుపడుతున్నాడు, నీకంటే క్రమంగా వెళ్తున్నాడు, నీకంటే పరిశుద్ధంగా ఉంటున్నాడు, నీకంటే బాగా కష్టపడి పనిచేసి 4 డబ్బులు తెచ్చుకుని భార్య బిడ్డలు బాగా చూసుకుంటున్నాడు అన్నప్పుడే నీకు అసూయ వస్తుంది వాళ్ళని చూసి. అంతే. నువ్వు వాడిని తిట్టుకుంటావు. ఎందుకు? నీకు సామర్థనము 20 గంటలు కానీ పడక నుంచి లేవవు, పని చేయవు, మంచి మాటలు నీకు ఇష్టం ఉండవు, మంచి మొదలవు, దుష్ట సాంగత్యం మొదలవు, సంవత్సరంకి ఒకసారి చర్చిలో కనిపిస్తావు. నీకు అసూయ కాక మరి ఏమొస్తాయి నీకు? ఇవే వస్తాయి. ఇంకొకటి మీద అసూయ పడాల్సి వస్తుందంటే వాడు ఎదుగుతున్నాడని తెలుసుకో. నీ మీద ఎవరు అసూయ పడుతున్నారు? ఇప్పుడు ఆల్పక్షాన్ని మాట్లాడుతున్నాను. నువ్వు సంతోషించి దేవాడికి స్తోత్రం అని చెప్పు. ఎందుకంటే నువ్వు బాగవుతున్నావు, నువ్వు ఎదుగుతున్నావు, నువ్వు వర్ధిల్లుతున్నావు. నువ్వు చప్పట్లు కట్టుకోవాలా, బతుకులో చప్పట్లు కట్టుకోవాలి. నేను ఎదుగుతున్నాను కాబట్టి నాకు వాళ్ళు తిడుతున్నారు, నేను బాగా సంపాదిస్తున్నాను కాబట్టి నాకు అసూయ పడుతుంది, నేను క్రమంగా ఉంటున్నాను కాబట్టి వాళ్ళు నన్ను నానా బూతులు ఆడుతూ నేను ఎదుగుతున్నాను ప్రభు, నేను ఎదుగుతున్నాను తండ్రి. అన్యాయముగా మనుషులు నీ మీద కాని దాన్ని పలుకున్నప్పుడు సంతోషించండి, పరలోకమందు మీ ఫలము అధికమగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తిట్టించుకోవడం కూడా ధన్యతేనండి. అవును, తిట్టించుకోవడం కూడా ధన్యతే. కానీ ఎవరు తిడతారో వాడికి శ్రమ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు తిడుతున్నావురా దుర్మార్గుడా, పనికి మాలాడా, సోంబేరోడా అని దేవుడు నిన్ను ముట్టుకెళ్ళేస్తాడు. అవసరమైతే మొత్తేస్తాడు. ఎవరి నిమిత్తం దయచేసి ఎక్స్ట్రా మాట్లాడకండి. నీకు చాలా పెద్ద డ్యూటీ ఉంది. నువ్వేంటో నీది నువ్వు కడుక్కో. బోల్డ్ అంత మలినం ఉంది, నీది నువ్వు కడుక్కో. నీ గుండెలు నువ్వు కడుక్కో, నీ ఆలోచనలు నువ్వు కడుక్కో, నీ తలంపులు నువ్వు కడుక్కో. నీ దగ్గరే బోల్డ్ పెంట ఉండంగా ఏంటది పెంట, ఇల్లంతా ఎప్పుడు అలాగే బూతులు ఆడుకుంటుంటారు ఇల్లు అని చెప్పి వాళ్ళ కోసం నీకెందుకు? మీ ఇల్లంతా కొంపే కదా. వాళ్ళు కొంచెం బయటికి కొంచెం ఎక్కువ శబ్దాలు తిట్టుకుంటున్నారు, మీ లోపలే తిట్టుకుంటున్నారు, కొంచెం సౌండ్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు ఆడే బెస్ట్ నీకంటే. ఆడు సౌండ్ వచ్చి డైరెక్ట్ తిట్టేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మీరు లోపల కుళ్ళిపోతున్నారు. మీరు కాదా ఎక్కువ పాపులు? మీరే కదా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎందుకండి ఇతరుల బిజినెస్ మనకెందుకు? మనకు బోల్డ్ బిజినెస్ ఉంది చూసుకోవడానికి. అందుకే మైండ్ యువర్ బిజినెస్ అనే మాట వచ్చిందేమో ఇంగ్లీష్లో. మైండ్ యువర్ బిజినెస్. నీ బిజినెస్ ఏదో నువ్వు, నీ పని ఏదో నువ్వు చూసుకోరా నాయన అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి దేవుని నిమిత్తం ఎప్పుడు అభ్యంతర పడొద్దు. ఈ గొప్ప మాటలు ప్రభు మన వినికిడిలో దీవించాలని బలంగా కోరుకుందాం. దేవుడి మాటలు మన పక్షాన్ని దీవించును గాక. ఆమేన్.